హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం స్టీమ్డ్ ఎగ్ మసాలా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఇంతవరకు మనం చేసుకొని కొత్త రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు కావలసిన పదార్థాలు: ఎగ్స్ 4, ధనియాలు జీలకర్ర పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, ఉప్పు 1/2 స్పూన్, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, నూనె తగినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇడ్లీ రేక్ గుంతల్లో కొద్దిగా నూనె పోసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నూనె రాసుకోవడం వల్ల గుడ్లు రేకుకు అంటుకుపోకుండా ఉడికిన తర్వాత ఈజీగా ఊడి వచ్చేస్తాయి. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మనం నూనె రాసుకున్న రేకు ఇందులో పెట్టుకుని ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క కోడిగుడ్డును పగలగొట్టుకుని వేసుకోవాలి. తరువాత మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు గడిచింది కదా, ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాం. ఇవి ఇంకా పూర్తిగా ఉడకలేదు. ఇప్పుడు తీస్తే ఇవి ముక్కలుగా విరిగిపోతాయి. మళ్ళీ మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 2 నిమిషాలు దాటింది కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, ఉడికిపోయి గట్టిగా అయిపోయాయి. ఇవి చల్లారాలి. ఈ లోపు మసాలా రెడీ చేసుకుందాం. బౌల్లో 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని పేస్ట్లా చేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ చల్లారిపోయాయి. వీటిని నెమ్మదిగా గరిటెతో తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా తీసుకుంటూ మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాలో వేసుకుని ఈ ఎగ్స్ కు మసాలా పట్టేలా రాసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద పాన్లో 3 స్పూన్ల నూనె పోసుకుని అది హీట్ అయిన తర్వాత మసాలా దట్టించుకున్న ఎగ్స్ ను ఇందులో వేసుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. కింద వైపు వేగిన తర్వాత వాటిని తిప్పుకుని రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఎగ్స్ ని ఆవిరితో ఉడికించుకుని మసాలాతో ఫ్రై చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయి. చూసారుగా, స్టీమ్డ్ ఎగ్ మసాలా ఫ్రై చాలా సింపుల్ గా రెడీ చేసుకున్నాం. వీటిని చూస్తుంటేనే తినేయాలని నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే వీటిని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.